హలో అందరికీ హాయ్. శుభి సహాయ సర్వీస్ టీమ్ చాలా డేస్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ట్రైబల్ ఏరియా విజిటింగ్ చేయడం, అక్కడ వెళ్ళి క్యాంప్స్ చేయడం అదంతా మీకు తెలిసిందే కదా. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ లాగా మా జర్నీ ఎట్లుంటుంది, ఆ ప్లేస్ని విజిట్ చేసేటప్పుడైనా ఆ ప్లేస్కి మేము వెళ్ళే ఆ ట్రావెలింగ్ అంత ఎట్లుంటుంది ఒకసారి చూపిస్తే బాగుంటుంది మీ అందరికి అనిపించింది అనమాట. సో అందులో భాగంగానే ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నా నేను, లైక్ ఫుల్ వ్లాగ్ లాగా. సో మేము ఈ విజువల్స్ ఎప్పటివంటే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ క్యాంప్ అప్పటిది, అంటే December 31st 2023 అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళి క్యాంప్ సెలబ్రేట్ చేస్తాం కదా, అప్పటి విజువల్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, మా వాళ్ళంతా తీసుకెళ్ళి ట్రాలీలో పెడుతున్నారు. ఇవన్నీ మార్నింగ్ 3 AM విజువల్స్ అన్నట్టు. మార్నింగ్ 3 గంటలకి మా వాళ్ళంతా ఆ ట్రాలీలో సర్దుతున్నారు. యాక్చువల్గా మనకి ఆఫీస్ ఉంది, బట్ ఒక రూమ్ లేదు. ఇంత లగేజ్ అంతా పెట్టుకోనికి కొంచెం ఇబ్బందే కదా. సో మా బాబాయ్ పిన్ని ఉంటారు అనమాట, పక్కన విలేజ్లోనే ముల్కల్లాలో. సో వాళ్ళని అడిగితే వాళ్ళు పర్లేదు మీరు యూజ్ చేసుకోండి అని అంటే, ఇక్కడ అంతా సర్దడం, ఇక్కడే అంతా ప్యాకింగ్ అంతా అయిందనమాట ట్రైబల్ ఏరియా వాళ్ళకి తీసుకెళ్లే సామాన్ అంతా. సో మార్నింగ్ మేము 1K లేచి రెడీ అయ్యి ఇట్లా, సో ఆ విలేజ్కి రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే లేట్ అయిపోతుంది కదా, చీకటి అయితే మళ్ళీ అందులోంచి రావడం కష్టం అన్నట్టు మేము ఇంకా వచ్చేసినాం. సో ఇంకా మార్నింగ్ మేము 2కే ఇంట్లో నుంచి స్టార్ట్ అయినాం. 2:30 నుంచి ఇక 3:30 వరకు మా వాళ్ళు ఇదంతా సర్దినారు మంచిగా ట్రాలీలో అంతా వెళ్ళడం కోసం అని చెప్పి. సో ఇక వెళ్తూ ఉండే అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫుల్ చలి, ఇంకా ట్రాలీ. సో ఇంకా సామాను మేము అట్లా కూర్చొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఏంటంటే ఎప్పటి నుంచో చూపిద్దాం ఇట్లా వీడియో ఇదంతా అని ఎప్పటి నుంచో అనుకొని ఉంటున్నాం. సో ఇంకా దాదాపు మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు జర్నీయే 4 hours అయింది మాకు. సో ఇది తిర్యానీ దగ్గర ఆగినామన్నమాట. అటు ట్రాలీ వెళ్ళదు, అంటే మొత్తం దాదాపు ఒక 4-5 కొండలు ఎక్కి దిగాలి. సో ఆ కొండలు ఎక్కి దిగాలి అంటే ఇంత ట్రాలీ మేమందరం అని అంటే కష్టం. కొంచెం ట్రాక్టర్ అయితే బెటర్ ఉంటుంది కదా అంటే ఆ విలేజ్ పంచాయతీ వాళ్ళు మాకు ట్రాక్టర్ ప్రొవైడ్ చేసినారు. సో డీజిల్ మేమే వేయించుకొని, సో ఇంకా సామాన్ అంతా అందులోకి షిఫ్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. మొత్తానికి అయితే షిఫ్ట్ చేసేసి ఇంకా పోతున్నాం అన్నమాట ఆ విలేజ్కి. ఓన్లీ ఆ తిర్యానీ నుంచే ఆ పూనాగూడ అనే విలేజ్ మాకు 2.5 hours పట్టింది. అడవిలోనే మేము 2.5 hours ఉండే. సో దాదాపు ఒక 4-5 కొండలెక్కి దిగినాం. ఏంటంటే పోయేటప్పుడు కొంచెం సామాన్ ఉంది కాబట్టి బెటర్గా ఒక దగ్గర కూర్చున్నట్టే హాయిగా వెళ్ళిపోయినాం. ఇక మంచిగా రీచ్ అయినాం. మా వాళ్ళు పిల్లల్ని చిన్నగా గేమ్స్తో ఎంటర్టైన్ చేయడం, క్యాంప్ రోజు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సర్వీస్ దగ్గర. చిన్నగా మా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని కూడా కొంచెం. పిల్లలు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకా అట్లా చిన్నగా గేమ్స్ ఆడిపించి చాక్లెట్స్ ఇవ్వడం అలా చేస్తారనమాట. ఇంకా ఈ సురేష్ మా ఊడే అనమాట, చెఫ్. సర్వీస్ క్యాంప్ ఎక్కడ జరిగినా కూడా తనే ఫుడ్ వండుతాడు. సో వంట చేసే వాళ్ళు వంట చేసినారు. ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి చిన్నగా పిల్లల్ని చదివించాలని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని, ఇంకా పిల్లల్ని నీట్గా ఉంచాలి, మంచిగా ఉండాలి అని చెప్పి ఇట్లాంటి కొన్నిటిపైన అవగాహన కల్పించడం అన్నమాట ఇదంతా. ఇంకా తర్వాత ఫుడ్ అయిన వెంటనే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి అందరికీ మా వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే వాళ్ళు తిన్నాక వాళ్ళు కూడా మాకు మంచిగా సర్వ్ చేస్తారు, మేము కూడా తినేస్తాం అన్నమాట ఫుడ్. తిన్న వెంటనే ఇంకా న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తాం. మంచిగా కేక్ కట్ చేస్తూ వాళ్ళతో, ఆ పిల్లలతోని, ఆ విలేజ్ వాళ్ళతోని న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తామన్నమాట. ఎప్పుడు వెళ్ళినా ఇది ఒకటి జరుగుతుంది మాకు. అండ్ ఇక రిటర్న్ జర్నీ అంటారా, రిటర్న్ జర్నీ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్. ఇక ఎట్లా అంటే ఏం సామాన్ ఉండదు కాబట్టి ఫుల్ ఎత్తేస్తుంది. రావడం అసలు ఎంత హార్డ్ అనిపిస్తుందో, అసలు నెక్స్ట్ డే రోజు లేవడానికి కూడా ఉండదు. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం అడవి కదా, చాలా అంటే చాలా కష్టం అవుతుంది.
ఇంకా ఇక ఆ విలేజ్ అడవి దాటినాక మధ్యలో పిల్లలు కలిసి ఉండే ఇంకా వాళ్ళకి కేక్స్ ఉంటే కేక్స్ ఇచ్చేసినాం. ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా అడవిలోంచి ఫాస్ట్‌గా బయటకొచ్చేసినాం. ఎందుకనంటే అడవిలో మళ్ళీ స్టక్ అవుతే రావడం చాలా కష్టమనంటే మేము అందుకే అంత ఎర్లీగా స్టార్ట్ అయ్యి తొందరగా ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని వాళ్ళతోటి మంచి టైమ్ స్పెండ్ చేసి ఇలాగా క్యాంప్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని వస్తున్నామన్నట్టు. ఇలా ఉంటది మా జర్నీ. శుభి డోనార్స్ అందరికీ, స్పాన్సర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లనే ఇదంతా మేము చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.